హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద కలకలం సృష్టిస్తుంది. కేయూలోని సమ్మక్క సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. మరోవైపు మందుల కోసం యూనివర్సిటీ హెల్త్ సెంటర్ కు వెళ్తే మందులు లేవని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. హాస్టల్లో ఉండాలంటేనే భయంతో వణికిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంచి మాట్లాడుతున్నాము. మా హాస్టల్లో కుక్కలు, ఎలుకలు, ఈగలు, దోమలు అన్ని యానిమల్స్ ఇక్కడనే తిరుగుతున్నాయి. స్టిల్ మేము అంతగానం నోటీస్ చేయలేదు, అంతగానం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని అనుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే ఆ ఎలుకలు మా రూమ్లో 11 మెంబర్స్ని గారిచ్చినాయి అన్న, థర్స్డే రోజు నైట్ గారు వస్తే మేము ఫ్రైడే రోజు వాళ్ళ దృష్టికి తీసుకపోతే రెస్పాండ్ కాలేదు. మాకు సాటర్డే రోజు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటే ఫ్రైడే రోజు మా క్లాస్ వాళ్ళందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసం మా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు గారు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. అయినా ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఇంజెక్షన్స్ వేయించుకొని వచ్చినారు. మేము వాళ్ళ దృష్టికి తీసుకపోతే జస్ట్ ఒక ర్యాప్ ప్యాడ్ ఇచ్చి ఆ రోజు ఈవినింగ్ క్లోజ్ చేసేసినారు. మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ మండే రోజు రెస్పాండ్ అయినారు. ఫ్రైడే, సాటర్డే, సండే మేము కాల్ చేస్తే మేము ఇక్కడ అందుబాటులో లేము, వేరే ఇన్సిడెంట్స్ వల్ల మేము డైవర్ట్ అయినామన్న సమాధానాలు చెప్పిళ్ళు. ఫ్రైడే రోజు వచ్చి ఓన్లీ మా రూమ్కి మాత్రమే కింద వుడ్ పెట్టిస్తాం, ఓన్లీ డోర్ ద్వారానే వస్తుంది పెట్టిస్తామన్నారు, ఇంకా పెట్టించలేదు. అది వుడ్ పెట్టిస్తాం అని చెప్పి అది మెజర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయినారు. మరి రిమైనింగ్ వాళ్ళ రూమ్స్ పరిస్థితి ఏంటి? మరి వచ్చినారు, ఎట్లా గరిచింది, టీటీ ఇంజెక్షన్స్ వేసుకున్నారా అని ఏం అడగలేదు మమ్మల్ని. ఈ ఒక్క బ్లాక్ పరిస్థితి ఇట్లుంటే ఇంకా అవి పాత బ్లాక్స్, వాటి సిచ్యువేషన్ ఏంది? మీరు ఇప్పుడు మేము అడిగినామని ఒక రూము, మిగతా వాళ్ళకి ఏంటి? అక్కడ ఉన్న ట్యాంక్, ఆ ట్యాంక్లో వాటర్ మేము తాగం జనరల్గా, అందులో బల్లీలు, ఎలుకలు, పురుగులు అవన్నీ ఉంటాయి. అది ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల ఆ ప్లాస్టిక్ స్మెల్ ఇంకెక్కువ వస్తుంది. వాళ్ళైతే ఆ వాటర్ తాగరు కదా, మేము ఎందుకు తాగాలి ఆ వాటర్? అంత దూరంలో ఉన్నాయి వాటర్, మేము అయినా అక్కడికి పోయి వస్తున్నాం. తెలియని వాళ్ళు తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఆ చెత్త అక్కడే వేస్తారు, మా శానిటరీ నాప్కిన్స్ అక్కడే గాలబెడతారు, ఆ ఎలుకలు అక్కడ నుంచే వస్తాయి. అవి జస్ట్ తాకుతూనే మనకు ఇన్హైజీనిక్గా అనిపిస్తుంది, ఇంకేం రోగాలు వస్తాయనో మనం భయపడతాం. అట్లాంటివి అవి కరిచిపోయినాయి. వాళ్ళు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి? ఏం యాక్షన్ తీసుకోలేదు. గట్టిగా అడిగినందుకు ఒక్క రూమ్, మిగతా రూమ్స్ అన్ని పక్కన పెట్టేసినారు. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఎలుకల హోల్స్ అన్ని క్లోజ్ చేయించాలి, డోర్స్కి మెష్ పెట్టించాలి. ఇక్కడ మేము ఇక్కడ దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళి ఇంజెక్షన్స్ ఈ టీటీస్ కోసం చూసినప్పుడు కూడా అక్కడ లేవు. గర్ల్స్కి మిడ్ నైట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? సరే అది అయిందైతే మాకు 12, 1కి మాకు మెలకు వచ్చి చూసుకున్నాం. మరి ఆ టైంలో ఎవరు వస్తారు? ఒక నర్స్ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా వెల్నెస్ సెంటర్ అయినా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి మాకు.